ఓపెన్ టాక్కి స్వాగతం. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధం సభలు అయిపోయిన తర్వాత మేమంతా సిద్ధం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాడు. మరి ఏ ముహూర్తాన ఈ మేమంతా సిద్ధం అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడో తెలియదు, కానీ పూర్తిగా విఫలమైపోయింది మేమంతా సిద్ధం కార్యక్రమం. ఒక రకంగా ఏంటంటే ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేసాడనే అనుమానం కలుగుతుంది. కలగడం కాదు, అది నిజమే. ఎందుకనంటే ఒకప్పుడు ఈ మేమంతా సిద్ధం సభలు 100 ఎకరాల్లో చేసే స్థాయి నుంచి మొదలైన ఈ సభలు ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి ఏమైంది, నెల్లూరు జిల్లాలకు, పల్నాడు జిల్లాలకు వచ్చేటప్పటికి ఏమైంది, 5 ఎకరాలు 10 ఎకరాల్లో కూడా నిర్వహించడం కష్టంగా మారింది. అక్కడ కూడా జనాన్ని సమీకరించడం కష్టంగా మారింది. ఇది జగన్మోహన్ రెడ్డికి తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో మొన్న పిడుగురాళ్ల సభ ఘోరంగా విఫలమైన సంగతి మనందరికీ తెలిసిందే. జనాన్ని సమీకరించలేకపోయారని చెప్పి ఎవరైతే ఈ పిడుగురాళ్ల సభకు అభ్యర్థులు లేకపోతే అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి జగన్మోహన్ రెడ్డి క్లాసు పీకాడట. ఎందుకని? అసలే వైసీపీ పని అయిపోయిందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. వారి ప్రచారానికి ఊతమిచ్చేలాగా మీరు ఈరోజు జన సమీకరణ చెయ్యకపోతే అది నిజమేనని ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంది. ఎందుకు జనాన్ని సమీకరించలేకపోయారని చెప్పి ఆ పల్నాడు పిడుగురాళ్ల సభ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలిచి గట్టి వార్నింగ్ ఇవ్వటమే కాకుండా తరువాత జరగబోయే కృష్ణా గుంటూరు సభలకు మీరు ఏం చేస్తారో తెలియదు, జనాన్ని మాత్రం తరలించాలి, జనం రాకపోతే మాత్రం ఊరుకొని దాన్ని మీరే బాధ్యత వహించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చాడంట. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఏంటి ఇంత కోపం రావడానికి ప్రధాన కారణం అంటే రాయలసీమ వరకు జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభలు పర్వాలేదనిపించినాయి. అక్కడ జనాన్ని బాగానే సమీకరించారు. సరే, నయానో భయానో మందు పోసో బిర్యానీ పెట్టో బాగానే సేకరించారు. అక్కడ వరకు బాగానే ఉంది. బట్ నెల్లూరు నుంచి ఏమైందంటే డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది. ఇప్పుడు పల్నాడు జిల్లాలో జరిగినటువంటి పిడుగురాళ్ల సభలో పూర్తిగా చతికిలపడే పరిస్థితి. అంటే ఉభయ గోదావరి జిల్లాలకి ఇంకా ఎంటర్ అయ్యేటప్పటికి ఇంకెంత దారుణంగా ఉంటుందో చూడండి. ఇది అంటే జనం రాయలసీమ వరకు ఓకే అనిపించిన జనం కిందకు వచ్చేటప్పటికి 100 ఎకరాల్లో ప్రారంభమై 50 ఎకరాలు 20 ఎకరాలు ఈరోజు 10 ఎకరాల్లో కూడా సభ నిర్వహించలేని పరిస్థితికి వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం. ఎందుకు అంటే జనం రావటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే మందు బిర్యానీకో లేకపోతే ఇంకో దానికో వచ్చే రోజులు పోయాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆడిచ్చే 500 నేను ఒక పూట పనికి వెళ్తే వస్తాయి కదా, నాకు నేనెందుకు వీళ్ళ సభలకు వెళ్ళాలి, వీళ్ళు నాకు ద్రోహం చేశారు, వీళ్ళకెందుకు నేను మద్దతు ఇవ్వాలి అని ప్రజలు కూడా రాని పరిస్థితి. కూలీకి వెళ్ళేవాడు కూడా అమ్మారండి ఆ కూలి డబ్బులే మేము ఇస్తాం రండి అంటే ససేమిరా మేము రాము, మేము కూలికి వెళ్తాం తప్ప మీ సభలకు మేము రామని చెప్పి మహిళలందరూ తెగేసి చెప్పే పరిస్థితి. దీంతో జనాన్ని సమీకరించడం జగన్మోహన్ రెడ్డి పార్టీ వల్ల, ఆ పార్టీ నేతల వల్ల కానే కాలేదు. మరి ఇంకో పక్క ప్రజాగళం సభలు వద్దురా మొర్రో అన్న కానీ జనం తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయలేకపోతున్నారు, సభా ప్రాంగణాలు సరిపోవటం లేదు. అది చంద్రబాబు గారి సభలకు, పవన్ కళ్యాణ్ గారి సభలకు వచ్చే జనం. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సభలకు ఏంట్రా జనం అంటే ఒక్కొక్క ఊరికి 5 బస్సులు పెట్టారు. ఒక్కొక్క బస్సుకి 30,000 రూపాయలు కేటాయించారు. ఎందుకని అంటే ఆ బస్సులో వారికి బిర్యానీ, మందు లేదా ఇతర అన్నీ అందించడానికి బస్సుకి 30,000, మండలానికి 5 బస్సులు. అది జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయా నియోజకవర్గాల పరిధులన్నింటిలోనూ పెట్టిన పరిస్థితి. అయినా కానీ జనం రాట్లా. పైగా ఈ ఆర్టీసీ బస్సులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత అద్దెకి తీసేసుకున్నాడు. అంటే డబ్బులు కట్టేసి ఆల్రెడీ ఆర్టీసీ నుంచి అద్దెకి తీసేసుకున్నాడు. ఇతర పార్టీల సభలకు జనానికి బస్సులు పెడదామన్నా దొరికే పరిస్థితి లేదు. ప్రయాణికులకు కూడా బస్సులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. మరి ఏమవుతున్నాయి అంటే ఈ మొత్తం కూడా సిద్ధం సభలకు వెళ్ళిపోతున్నాయి. అయినా కానీ జనం రారాయే. మండలంలో 5 బస్సులు పెడితే ఒక బస్సు నిండా కూడా జనం ఎక్కే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత. సో ఇప్పటి వరకు చూసి చిరాకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ పిడుగురాళ్ల సభ తర్వాత మాత్రం ఆ నేతలందరినీ కూడా పిలిచి గట్టిగా క్లాస్ పీకాడు. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారి సభలకు జనం తండోపతండాలుగా వస్తుంటే, మన సభలకు ఇంత పలసగా జనం వస్తుంటే ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తున్నట్టు? ప్రజలు కూడా చంద్రబాబునే నమ్ముతారు, మనల్ని నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి జనాన్ని మనం కూడా బలంగా సేకరించాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేశాడట. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. లెగిస్తే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని జనాన్ని సావగొడుతున్నాడు, కానీ ప్రజలు మాత్రం మేము సిద్ధంగా లేవురా నాయన, నన్ను వదిలేయండిరా నాయన, మమ్మల్ని ఎందుకు ఇలా చంపుతామని చెప్పి ప్రజలందరూ చెప్పే పరిస్థితి. అయితే ప్రజలు మాత్రం ఒకదానికి సిద్ధంగా ఉన్నారు. మే 13న ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అంతేగాని నీ సభలకు రావడానికో, నీ బిర్యానీ తినడానికో, నీ మందు తాగడానికో ప్రజలైతే సిద్ధంగా లేరు. అదే ఈరోజు స్పష్టం అవుతుంది. సో ఇక్కడ చూడండి,
సిద్ధంగా లేరా అంటే నిజంగానే సిద్ధంగా లేరు. ఇందాక నేను చెప్పేది అదే, సిద్ధంగా లేరు, జనం సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అన్నా మేము రావును ఆయన నీ సిద్ధానికి అని చెప్పి జనం తేల్చేసిన పరిస్థితి. స్పందన తగ్గడంపై జగన్ ఆగ్రహం. పిడుగురాళ్ల సభ ఎంత పెలవమా, పల్నాడు జిల్లా నేతలపై సీరియస్. గుంటూరు కృష్ణా జిల్లాల సభలు దుమ్ము రేపాల్సిందే అంటూ ఆదేశం. బస్సులు పెట్టి మరీ జన సమీకరణ. సో ఇక్కడ పిడుగురాళ్ల సభ ఏదైతే విఫలమైందో ఇది జగన్మోహన్ రెడ్డికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఎందుకంటే పల్నాడు అనేది వైసీపీకి కొంచుకోటగా చెప్పుకునే ప్రాంతం. అలాంటి కొంచుకోట లాంటి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ పూర్తిగా విఫలమయ్యి జనం రాని పరిస్థితి ఉంది అంటే ఈయనేమనుకుంటాడంటే జనాన్ని నాయకులు సమీకరించరా, వాళ్ళకి ఇష్టం లేదనేది అర్థం చేసుకోండి. వీళ్ళు బలవంతంగానైనా సమీకరించాలట. అలా సమీకరించలేదనే వాళ్ళందరికీ కూడా పిలిచి మరీ జగన్మోహన్ రెడ్డి క్లాస్ పీకటమే కాదు, ఇక మెయిన్ కృష్ణా గుంటూరులో వైసీపీ పని అయిపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే రాజధాని ఇష్యూ వల్ల కీలకంగా మారింది. సో జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఈ కృష్ణా గుంటూరు సభలకు ఎలాగైనా సరే బలవంతంగా జనాన్ని తీసుకురావాలి. ఎందుకనంటే ఆల్రెడీ వైసీపీ పని అయిపోయిందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కానీ జన సమీకరణ చేయకపోతే అది నిజమని ప్రజలు నమ్ముతారు కాబట్టి జనాన్ని తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. సో అత్యంత ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచార సభలు కోస్తా జిల్లాలకు వచ్చేసరికి పలచబడ్డాయి. మొదట 100 ఎకరాల్లో జరిపే సభలు ఆ తరువాత 20 ఎకరాలు 10 ఎకరాలకు పరిమితం కావటం, ఆ స్థలం కూడా పూర్తిగా నిండకపోవడంతో జగన్ ఆగ్రహానికి కారణమైంది. నెల్లూరు సభ నుంచి ప్రారంభమైన ఈ తగ్గుదల 10వ తేదీన పిడుగురాళ్లలో జరిగిన పల్నాడు సభతో పతాక స్థాయికి చేరి జగన్కు చిరాకు తెప్పించింది. రాయలసీమ వరకు బాగా జరిగిన నెల్లూరు సభలు నెల్లూరు నుంచి కాస్త పలచబడ్డాయనే అభిప్రాయం ఎక్కువ అవుతుంది. అంటే రాయలసీమలో జనాన్ని సమీకరించారు, ఇక్కడ నుంచి సమీకరించలేకపోతున్నారు, అంతే తేడా. అంతేగాని అక్కడ జనం వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ఆదరణ ఉందని కాదు. సో అధికార పార్టీ శాసనసభ్యులు అంతమంది ఉండి వైసీపీకి అత్యంత బలమైన పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం సభ పిలవంగా జరగటం, జన సమీకరణలో విఫలం కావడం పట్ల జగన్ సీరియస్ అయ్యారని తెలిసింది. అభ్యర్థులు బాధ్యులందరినీ పిలిచి మరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సభలు కూడా జన సమీకరణ చేయకపోతే ఎలా అంటూ మండిపడ్డారు. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల వైసీపీ నేతలు వైసీపీకి వ్యతిరేకం అంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సమయంలో వారికి బలం చేకూర్చేలాగా ఇలా పిలవంగా సభలు జరిగితే ఎలాగని చెప్పి చెప్పడం జరిగింది. ఇక త్వరలో జరగబోయే గుంటూరు కృష్ణా సభలకు మాత్రం ఖచ్చితంగా జనాన్ని భారీగా తరలించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటి వరకు మండలానికి 5 బస్సులు 30,000 కేటాయించారు. అవసరమైతే మండలానికి 10 బస్సులు, బస్సుకి 50,000 60,000 కేటాయించండి. అంటే బయట ఇచ్చిన దానికి డబ్బులు ఇచ్చినా పర్వాలేదు, కానీ కృష్ణా గుంటూరు సభలు మాత్రం సక్సెస్ కావాలి అంటే జనం భారీగా తరలించాలి. వాళ్ళని మీరు ఈ జిల్లాల నుంచే తరలిస్తారా, పక్క జిల్లాల నుంచే తరలిస్తారా, పక్క రాష్ట్రం నుంచే తరలిస్తారా, నాకు సంబంధం లేదు. సభకు మాత్రం జనం రావాల్సిందే. ఎందుకంటే కృష్ణా గుంటూరులో వైసీపీ పని అయిపోయిందని ఒక ప్రచారం నడుస్తుంది. దాన్ని తిప్పి కొట్టాలి అంటే జనాన్ని సమీకరించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి హుకుం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఒక పక్కేమో ప్రజాగాళం సభలకు ఒక వాహనం పెట్టడం లేదు, వాళ్ళకు రూపాయి ఇవ్వటం లేదు, బిర్యానీ లేవు, మందు లేదు, నాకు తెలిసి కనీసం ఈ వాటర్ ప్యాకెట్లన్నీ ఇస్తున్నారో లేదో కూడా తెలియదు. అయినా కానీ తండోపతండాలుగా వస్తున్నారు. ఆ జనాన్ని పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఆ ట్రాఫిక్ని పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఆ స్థాయిలో జనం వస్తున్నారు. మరి ఇటు సిద్ధం సభలు ఏంట్రాయి అంటే ఆర్టీసీ నుంచి బస్సులు అద్దెకి తీసుకుని ఫ్రీగా పెట్టారు, బస్సుకు 30,000 కేటాయించారు, మద్యం పోస్తున్నారు, బిర్యానీ పెడుతున్నారు. అధికార పార్టీ నేతలు మీ వెనకాలే మేము ఉంటామంటున్నారు, అయినా కానీ జనం రావటం లేదు. అంటే రేపు ఎన్నికల్లో ఏం జరగబోతుంది, ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తున్నారు అనేది చెప్పడానికి ఇటు ప్రజాగళం సభలు ఇటు సిద్ధం సభలే ఒక ఉదాహరణ. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు విఫలమయ్యాయి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధమా, మీరంతా సిద్ధమా, నేను వచ్చేసాను అన్న ప్రజలు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. బాబు నీ టైం అయిపోయింది, మే 13న నిన్ను ఇంటికి పంపటానికి మాత్రమే మేము సిద్ధం తప్ప నీ సభలకు రావడానికో, నీ బిర్యానీ తినటానికో, నీ మద్యం తాగడానికో మేము సిద్ధంగా లేము. నువ్వు వద్దు, నీ పరిపాలన వద్దని చెప్పి ప్రజలు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. వైసీపీ నాయకులు ఎవరైనా వెళ్ళి అమ్మ ఈరోజు బస్సు పెట్టాము సభకు రండి అని అడగాలన్న
భయపడే పరిస్థితి. ఎందుకంటే ప్రజలు నిలదీసి అడుగుతున్నారు. మళ్ళీ అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయితే ఎక్కడ పరుగు పోతానని చెప్పి బస్సులు పెట్టి ఇంటింటికి వెళ్ళి రండి అని అడగటానికి కూడా వైసీపీ నేతలకి ధైర్యం చాలట్లా. సో ఏది ఏమైనప్పటికీ పల్నాడు జిల్లాల పిడుగురాళ్లలో జరిగినటువంటి ఈ సిద్ధం సభ ఘోరంగా విఫలం అవడంతో జగన్మోహన్ రెడ్డి పతనం ఏ స్థాయిలో ఉండబోతుందో తనకు అర్థమైంది. అందుకే నాయకుల్ని పిలిచి హెచ్చరించే పరిస్థితి. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఈ పిడుగురాళ్ల సభతో తేటతెల్లమైంది.